మహాభారతం. శ్రీ మహాభారతం భారతీయ సంస్కృతికి పట్టుకొమ్మ, మానవ జాతికి జీవాధారం భారతం. మహర్షి శ్రీ వేదవ్యాసులు సనాతన ధర్మం ప్రతిష్ఠించి సంస్కార సార్థలకాల మార్గాన్ని ఈ మహాగ్రంథరాజం ద్వారా మానవజాతి ఉద్ధరింపబడడానికి మనకి అందించారు. పుత్ర వ్యామోహం, మితిమీరిన పదవీకాంక్ష, అధికార మదం, స్వార్థం కలగలిసిన మానవుడు ధర్మాన్ని తప్పి ధర్మభ్రష్టుడు అవుతున్న తరుణంలో ధర్మ రక్షణకై భగవంతుడు అవతారం ఎత్తాడు. ఆ మహాపురుషుని వ్యాస భగవానుడు తాను దర్శించి మనకి దర్శింపజేసి తరింపజేయడానికే ఈ భారత కథను గ్రంథస్థం చేశారు. కోరికల వల్ల గాని, భయం వల్ల గాని, లోభం వల్ల గాని, ఆఖరికి ప్రాణాల కోసమైనా సరే ధర్మాన్ని విడిచిపెట్టరాదనే నియమం కలిగి ఉండాలని ఆ మహారుషి వ్యాసుల వారి సత్సంకల్పం. తథాస్తు. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతిః ధ్రువా నీతిర్మతిర్మమా. మామా సత్యవతీ పౌత్ర, నీ తమ్ముని కొడుకులు రాజ్యభాగం అడిగారు. అది ఇష్టం లేకపోతే కనీసం 5 ఊళ్ళిమ్మని అడిగారు. నీ తనయుల మాట వింటావో లేక స్వతంత్రించి నిర్ణయం తీసుకుంటావో అది నీ ఇష్టం. వాసుదేవా, అన్నీ నీకు తెలిసి నన్నడుగుతున్నావా? గుడ్డివాడిని. కొడుకులు ఎదిగిన తరువాత నా మాట కూడా గుడ్డిది అయినది. ఏమైననూ నీవు రాజువు కదా, చెప్పడం నా విధి. ఈ నీ కుమారుల మాటలు వింటివా? నీకు కష్టకాలం సంప్రాప్తించినట్లే. ఆలోచించుకును. గోపాల, దూతగా వచ్చిన వాడవు, పని చూసుకుని వెళ్ళు. అధిక ప్రసంగం వద్దు. ఓ ఈ సూతపుత్ర, వాసుదేవుడు మాట్లాడుచుండ మధ్యలో నీ ప్రసంగమేనా? కూర్చో. రాధేయ, కృష్ణుడు ధృతరాష్ట్రునకు బోధ చేయగలవాడే కానివాడేం కాదు. దుందుడుకుగా ప్రవర్తించకు. ముసలితనం వలన మీకు ఉన్నమతి నశించినది కాబోలు. కర్ణ, పెద్దలతో నోటికొచ్చినట్టు ప్రేలుతున్నావు. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఓహో, లక్షణమాత్ర ధనుర్వేద సారా ఆచార్యపుత్ర, ఈ కృష్ణుని మాటలు నమ్మి ఈ దుర్యోధనుడు బెదరవచ్చునేమో కాని బెదరడానికి ఈ కర్ణుడు భీరువు కాదు సుమా. గొప్ప వీరుడవు. నీ వీరము ఇంకెంతకాలమో చూస్తాను. నీవు కోరుకున్న యుద్ధములో నిన్ను అర్జునుడు వెన్నాడి తరిమే రోజు దగ్గరలోనే ఉంది. నాయనా గురునందన, నా మాట విని కాస్త శాంతింపు. మా దుర్యోధనుడెక్కడా? తండ్రి, ఇటురా. నాయనా, దుర్మదము వంశానికి చేటు. శ్రీకృష్ణుని మాటకు సమాధానము చెప్పు. అవును, తండ్రి గారి మాట విను. మీరు చెప్పారు, నేను విన్నాను. ఇక నేను చెప్తాను, మీరు వినండి. 5 ఊళ్ళు ఇవ్వండి లేక యుద్ధం చెయ్యండి అని దాయాదులు కబురు పంపారు. సరే అని నేను 5 ఊళ్ళిస్తే పిరికివాడిని కానా? రాజ్యము జ్యేష్ఠుడిది కాని కనిష్ఠుడిది కాదు.
తమ్ముల కొడుకులకు భాగం ఇమ్మంటున్నారు. ఎవరు తమ్ముడు? పాండురాజా, యముడా, ఇంద్రుడా, అశ్విని దేవతల? ఎవరు తమ్ముడు? నాయనా, ఒకే కుటుంబంలోని వారి ఇరువురి పోరు వంశనాశనము గావించును. మా మాట విను. క్షత్రియ కులమున పుట్టి పగవారు బెదిరించుచుండా ఏలమ్మా నీ కుమారునికి పిరికి మందు నూరిపోయుచున్నావు. ఓరి కురుకుల దహన విధేయ రాధేయ, నా కుమారుని చేత ఇంకా ఏమి చేయించనున్నావురా? కురు పాండవుల మధ్య పగరగిలించావు, ధర్మరాజు చేత జూదమాడించావు, ద్రౌపదిని రచ్చకీడ్పించి వస్త్రాపహరణం చేయించావు, పాండవులను అడవులకు పంపించావు, సంధికై వచ్చిన కృష్ణుని మాటలు పెడచెవిన పెట్టిస్తున్నావు. భరత వంశపు బతుకు వీధిపాలు పడెగదరా? తండ్రి, మమ్మేమైనా అనండి, నా మిత్రుని పల్లెత్తు మాట అంటిరా? అది నాకు ఆత్మహత్యా సదృశమే. అమంగళము ప్రతిహతమగుగాక. మిత్రమా, ఏమిటి పిరికివానిలా పలుకులు? ఆకాశం తల్లక్రిందులైనా, భూమి బ్రద్దలైనా, యుద్ధానికి ఆ దేవుడే దిగి వచ్చిన ఈ కర్ణుడు బ్రతికి ఉండగా ఆ పాండవుల చావు నిక్కము నిక్కము. ఓరి సూతపుత్ర, హె! అంతవరకు ఎందులకు? నా చేత ఈనాడే చచ్చెదవు. ద్రోణపుత్ర అశ్వత్థామ, ఆగుము. చక్రమంతయు కర్ణుడే తిప్పవలయునని కోరుచున్నాడు. రాజరాజు ఏ రోజు మిమ్మల్ని యుద్ధమునకు ఆహ్వానించునో ఆ రోజే రండి, లేదా ఈ కర్ణుని చావు వరకైనా యుద్ధమును విసర్జించండి. మాకు కావలసిన వాడివయ్యుండి విరోధి వర్గీయులను సమర్థించుట న్యాయమా కృష్ణ? ఓయి దుర్యోధన, నీకు సిగ్గున్నదా? ఈ కర్ణుని మాటలు కురు పితామహుని కన్నా, గురు పితామహుడు ద్రోణాచార్యుని కన్నా ఎక్కువైనవా విశ్వాసహీనుడా? అశ్వత్థామ, రాజదూషణము తగదు నాయన. అటులైన ఇందుండుట శ్రేయోదాయకము కాదు. తండ్రి, మామ, రండి పోవుదము. ఆగండి కృపాచార్య, ఆగండి. అందరమూ కలిసియే పోవచ్చును. పదుగురుండగనే నేను చెప్పదలుచుకున్నది చెప్పెదను. జరిగినదేదో జరిగిపోయినది. గతం గతః. సంధి కోసమై పాండవదూతగా మీ వద్దకు వచ్చి తిని అజాతశత్రువే అలిగిన నాడు సముద్రాలన్నీ ఏకమవుతాయి, భూమి ఆకాశాలు బ్రద్దలవుతాయి. నా మాట విని సంతోషంగా సంధి చెయ్యి. లేదా అర్జునుడు రణరంగంలో నీ మూక చెండాడుతున్నప్పుడైనా, భీముడు చేసిన ప్రతిజ్ఞను తీర్చుటకు నీ తమ్ముని రొమ్ము చీల్చి రక్తం త్రాగేటప్పుడైనా, పోనీ భీముడు రణరంగంలో నీ తొడలు విరగగొట్టునప్పుడైనా సంధి చెయ్యి. కృష్ణ, నోటికొచ్చినట్టు ప్రేలుతున్నావు. ఇప్పుడే నీకు తగిన ప్రాయశ్చిత్తం చేస్తాను. కర్ణ, దుశ్శాసన, రండి. సుయోధన, రమ్ము. నీ అనుజన్ములతో రమ్ము. నన్ను ఏకాకిని చేసి అంతము చేయుటకు వచ్చితివి. రా, నన్ను తేరిపార చూడు. ధన్యులము శ్రీహరి, ధన్యులము, ధన్యులము శ్రీహరి, ధన్యులము. అయ్యో పాపాత్ముడను, అంధుడను. శ్రీహరి నిజరూప దర్శనం నాకు లేదు కదా. కురుపతి, నీకునూ దివ్యదృష్టి నొసంగితే దర్శించి తరించుము. ఆహా జనార్దన, జగదోద్ధార, ధన్యుడను. సర్వము నీవే పరమాత్మ. నీ దర్శనమున నా జన్మ ధన్యమైంది. నీ విశ్వరూప దర్శనం చూసిన తరువాత ఈ పాపపు ప్రపంచమును చూడలేను.
వద్దు మహానుభావ, వద్దు. తథాస్తు. అర్జున, అరివీరుల ముందు కన్నీరు కారుస్తున్నావా? నా వల్ల కాదు బాబా. స్వార్థ ప్రయోజనాలకు రక్త సంబంధీకుల రక్తం కళ్ళచొట్టం రాక్షసత్వం. ఈ యుద్ధరంగంలో తాతలు, తండ్రులు, సోదరులు, బావలు, తనయులు, వీరందరినీ సంహరించి రాజ్యాన్ని గ్రహించి సుఖించుటయా? అసంభవం, అమానుషత్వం. నా వల్ల కాదు బాబా, నా వల్ల కాదు. పార్థ, ఎందుకిలా యుద్ధోన్ముఖుడవయ్యావో నాకర్థమైంది. వీరునికి క్షాత్రధర్మం ఆచరణీయమని, ధర్మం ముందు బంధుప్రీతి విసర్జనీయమని నీకు తెలియదా? క్షమించు బావా, ఈ యుద్ధం నా వల్ల కాదు. అర్జున, అటులైన దర్శించు నా విశ్వరూపం. అజ్ఞానంలో ఆశాపాశాలతో ఆవేశపడ్డాను. దైవ ప్రేరితమైన ఈ జన్మ దైవ కార్యానికే ఉపయోగపడాలన్న సత్యం విస్మరించి తుచ్చప్రాయమైన మాయలో పడి నిన్ను మరచిపోయాను. జనార్దన, నీ ఇచ్చ వచ్చిన రీతిలో ఈ యుద్ధం చేస్తాను. నా నీ మన పరభేదం లేకుండా ఈ జన్మను సార్థకం చేసి ధర్మరక్షణకై నన్ను నేనే సమర్పించుకుంటాను. కర్తవ్యం. అర్జున, లెమ్ము. ధర్మరక్షణకై సాగే ఈ రణరంగంలో నీ సామర్థ్యం చూపించు.
అర్జున, బాణం సంధించి కర్ణుని వధించు. బావా, అతను నిరాయుధుడు. రణరంగంలో శత్రువుని చంపడమే కాని జాలి తలచరాదు. కాని కృష్ణ, ఇది అధర్మం. నేడు కర్ణుని చావుతో భారత యుద్ధం పరిసమాప్తమైంది. దుర్యోధన, దాక్కోవడం ధైర్యవంతులకు పాడిగాదు. సోదరా దుర్యోధన, కుటుంబాన్ని వంశాన్ని సర్వనాశనం చేశావు. మృత్యువు నుంచి తప్పించుకోవడానికి ఈ మడుగులో దాక్కున్నావా? బయటకురా. దుర్యోధన, పౌరుషహీనుడా, సిగ్గుగలవాడివైతే బయటకురా. లేని ఎడల ప్రాణభిక్ష పెట్టమని ధర్మజుని కాళ్ల మీద పడరా. రా. నేను మీకు భయపడి ఈ మడుగులో దాక్కోలేదు. నాలో రగులుతున్న ఆక్రోశాన్ని చల్లార్చుకోవడానికి ఈ మడుగులో ప్రవేశించాను. సంతోషం. ఆ ఐదుగురిలో ఎవరితో యుద్ధం చేస్తావో నిర్ణయించుకో. నాకు సమబుజ్జి అడుగో ఆ భీముడే. కృష్ణ, అధర్మ యుద్ధంతో నన్ను నేల కూల్చావు. ధర్మజ, ఏలుకొనుము ఈ మరుభూమిని. నీ ఆత్మకు శాంతి కలుగుగాక. ఆశీర్వదించత్తా. శుభమస్తు. ఇన్నాళ్లకు కనిపించానా కృష్ణ? నేనక్కడున్నా నా మనసెప్పుడూ ఇక్కడే అత్తా. నా బావమరుదుల చుట్టూ ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. అది మేము ఎరుంగనిది కాదు కృష్ణ. మేనత్త కాస్త నిష్ఠురమాడిందంతే. ఏమీ అనుకోకు. అది నేను ఎరుంగనిదా ధర్మనందన? ఆవిడలా నిష్ఠూరమాడితేనే నాకు సంతోషం. ఊరకరారు మహానుభావులు. ఇన్నాళ్లకి మా మీద దయ ఎందుకు కలిగిందో. నిజంగా నా మనస్సెరింగినవాడు భీమసేనుడు. మృష్టాన్న భోజనంతో బలం పెంచుతున్నావా బావా? మా ఈ దుస్థితిని చూసి ఎగతాళి చేస్తున్నావా బావా? మేనబావ ఆ మాత్రం మేలమాడ తగడా అన్నయ్య? నా ఈ రాక మీ క్షేమం కోరే. సెలవివ్వు కృష్ణ. ద్రుపదరాజు తన కుమార్తె ద్రౌపదికి స్వయంవరం ఏర్పాటు చేశాడు. ఎవరైతే మత్స్యయంత్రాన్ని ఛేదిస్తారో ద్రౌపది వారిదేసుమా. ఇప్పుడా స్వయంవరం మాకు అవసరమా కృష్ణ? చేవగల వీరులు చేపట్టవలసిన కన్య ద్రౌపది. ఎంతకాలం తెరచాటున కాలక్షేపం చేస్తారు చెప్పండి? బావగారి మాట పాటించండి నాయనా. ఇదే మంచి సమయం అన్నయ్య. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే కౌరవులకు మన బలం ఏమిటో తెలుస్తుంది. కాదనకండి. బావహృదయం వీరావేశంతో ఉరకలు వేస్తున్నట్టుందే అని వేరే చెప్పాలా బావా? భగవత్ స్వరూపుడవు. నిన్ను కాదనేదేముంది? మా మేలు కోరే నీ మాట మన్నించటం మా విధి. అటులనే కానివ్వు బావా. సరే,
రేపే ప్రయాణానికి సిద్ధం కండి. అలాగే. కళ్యాణమస్తు. సభికులకు నా నమస్కారములు. కుమార, దుష్టద్యుమ్న, సోదరి ద్రౌపదికి సభలోని ప్రముఖుల్ని పరిచయం చేయినాయనా. ఆజ్ఞ. ఈ ధనుస్సు సంధించి 5 బాణాలతో పైనున్న ఈ మత్స్యయంత్రాన్ని ఛేదించిన వీరపురుషుడిని మా సోదరి వివాహమాడుతుంది. సోదరి, వీరు కురువంశీయులు దుర్యోధన దుశ్శాసనాదులు. వీరు శకుని. వీరు కర్ణుడు అంగరాజు. వీరు అశ్వత్థామ ఆచార్యపుత్రులు. వీరు యదువంశీయులు శ్రీకృష్ణ బలరాములు. కృష్ణ, దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఆ దివిజులు ఎవరయ్యుందురు? ఇంకా తెలియలేదా అన్నయ్య? వారే పాండవ వీరులు, ధర్మ, భీమ, అర్జున, నకుల సహదేవులు. ఆహా, ఏమి వీరి తేజస్సు! ఒకేసారి 5 బాణాలు విడిచాడంటే అది ఒక్క అర్జునునికి మాత్రమే సాధ్యం. సందేహం లేదు, అర్జునుడే. ఆ విప్రులు 5 పాండవులే. అంటే నక్క ఇంట వీళ్ళు చావలేదు సుయోధన. రాజా, నీ కుమార్తెను ఆ యువకుణ్ణి వరించమను. ఆ విప్రులు అనర్హులు. వారు విప్రులు కాదు రాజా, పాండవులు, సుక్షత్రియ వంశ సంజాతులు. ద్రౌపది అదృష్టవంతురాలు. ఆహా, ఎంతటి సుదినము! అమ్మా, ఆ వీరుని వరించు. ఉద్యానవనంలోని చెట్లపై కొన్ని కోతులు కుటుంబంగా నివసిస్తుండేవి.